నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ రాజ్ శ్రీనివాస్. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సనుగుల గ్రామంలో మేడల దేవి మారమ్మ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుక్రవారం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ శ్రీ నారాయణేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రోజున భక్తుల సందడి నెలకొంది. ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారికి ప్రీతికరమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మ దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సిరిసిల్లాకి వస్తుండగా గోరంటాల బ్రిడ్జి మూల వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయి ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా సిరిసిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇంకోటి వస్తే అమ్మా ఇంకా వస్తే అలా ఉబ్బుతుంది కదా చిల్లా చెప్పనా ఎక్కడ నుంచి పోతున్నావు? ఎక్కడికి శివరాత్రులు ఎక్కినావు? బస్సు స్పీడ్ ఉందా? ఎట్లుంది? సిరిసిలో పోతున్నాం. బస్సు ఫాస్ట్ వచ్చింది. ఎక్కడ రన్నింగ్ అవుతుంది అర్థమైతే లేకుండా ఇక్కడ సడన్ గా అయినా ఫాస్ట్ నిన్న అట్లా సడన్ అయింది. మస్తు మంది 20-30 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు కాపాడబట్టి మేము లేకుంటే ఫాస్ట్ పోతున్నాం. మా అమ్మకు కూడా కాలు మొత్తం ఆమె మోకాలకు బాగా తగిలినాయి. టైర్
తాడిత పీడిత ప్రజల కోసం సామాజిక ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దరని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విప్లవ వీరుడు గద్దర్ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు షెడ్యూల్ కులాల జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్ పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్, మాల మహానాడు నాయకులు దోసల చంద్రం, నల్ల రాజ్కుమార్, శివకుమార్, హరీష్, ఎడబోయిన ప్రభాకర్, పిట్ల రఘు, లక్కం బాబు, నాంపల్లి, దోసల శంకర్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం ఆయనని కీర్తిస్తుంది కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం అందరం నడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. గద్దర్ గురించి చెప్పాలంటే చాలా లోతైన విషయాలు, ఈ సమయము సందర్భము అనుకున్నటువంటిది కాకుండా అతని పుస్తకాలు ఏదైతే రచనలు ఉన్నాయో 2 రచనలు ఆయన జీవితం పుట్టిన దగ్గర నుండి చనిపోయాక 2 రచనలు రాశాడు. అది మొత్తం చదివినట్టయితే అతని గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది. అది గద్దర్ ఫౌండేషన్ అని లాస్ట్ బుక్ ఫేర్లో రిలీజ్ చేశారు. ఆ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అది చదివితే అతను ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా అప్పటికప్పుడు సృష్టించినటువంటి ఘనత, మంచి రైతర్, ఆయన ఉద్యమకారుడు. ఈ తెలంగాణలోనే కాకుండా యావత్ ప్రపంచ దేశానికి ఉన్నటువంటి ఆయనకు గుర్తింపు ఉన్నది. అంబేద్కర్ ఆశయాలకు ఏదైతే విప్లవ ఆశయాలు తీసుకొని ముందుకు సాగిందో లాస్ట్కు బుద్ధ యుద్ధమ్మ అని తీసుకొని విశ్వాసం ఇచ్చిండు. అతనికి విప్లవ జోహార్లు, జై భీమ్. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం మరియు నల్ల రాజ్కుమార్ ఆధ్వర్యంలో గద్దర్ గారి 77వ జయంతిని ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో జరుపుకోవడం. ఈరోజు ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అతని జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊసిపడుతున్న సమయంలో 1969 నుండి 2014 తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర గద్దర్ గారిది ఉంది. ఈరోజు కొంతమంది కుఖానా మేధావులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కర్ణాటక పార్లమెంటు సభ్యుడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నా, ఇవాళ నువ్వు మాట్లాడే అర్హత లేదు గద్దర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, ఉమ్మడికి లేదని నేను బండి సంజయ్ హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గద్దర్కు అవార్డు ఎందుకు ఇవ్వమని బీజేపీ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా నిన్ను కానీ ఎప్పుడైనా అడగలేము కదా. మరి ఎందుకు నువ్వు మొత్తం రెచ్చిపోతున్నావు, కార్యకర్తలు చంపావు, మీకు ఇయ్యం అరే నువ్వెవడరా భయిస్తాందుకు? ఆయన ప్రపంచ యుద్ధ నౌకగా ఈరోజు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గద్దర్ అవార్డులు ప్రకటిస్తుంది. ఈరోజు ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే ఈరోజు ఒక్కరోజు మేము జయంతి చేసుకొని రేపడుతుంది అంత చూస్తాం బిడ్డ. కబడ్దారు అన్న మాటలు ఉపసరించుకోకపోతే నిన్ను ఎక్కడ తిరగనియ్యాం, అక్కడనే గోతి దోపి బొంద పెట్టలేక మేము నిద్రపోమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చంద్రతి మండలం సనుల గ్రామంలో నూతనంగా నిర్మించిన మేడలాదేవి మారమ్మ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం యంత్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో నాగేంద్ర ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి గ్రామస్తులు గౌడ కులస్తులు కలిసి నూతన ఆలయాన్ని నిర్మించారని అన్నారు. నూతన ఆలయంలో శుక్రవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో సనుగుల గౌడ సంఘం అధ్యక్షులు బోలిపల్లి నాగయ్య గౌడ్, ఏగోలం శ్రీనివాస్ గౌడ్, జవ్వాజి నాగరాజు, కత్తి తిరుపతి గౌడ్, బొడిగ అనిల్ గౌడ్, నేరాల పరశురాములు, బొల్లిపల్లి మధు, ఏగోలం ప్రభాకర్, నేరాల రాజు, పల్లి సతీష్, ఏగోలం నాగయ్య, మల్యాల పరశురాములు, బొల్లిపల్లి మహేష్, ఏగోలం మల్లేశం, పల్లి మహేష్, బొల్లిపల్లి చిరంజీవి, ఏగోలం నరేష్, ఏగోలం గణేష్, నాయని నాగరాజు, బైరగోని ప్రశాంత్, ఏగోలం మధు, నేరల మధు సంఘం సభ్యులు పాల్గొన్నారు. చాలా సుఖ సంతోషాలతో అందరూ ఈరోజు ఇక్కడ సనుగుల గ్రామంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించి మేడాలమ్మ మారమ్మ సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గ్రామస్తులు గౌడ కులస్తులు మల్లన్న భక్తులు అందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమాలను
ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మల్లికార్జున స్వామి భక్తులందరూ కూడా అట్లాగే ఈ సనుగులలో ఉండేటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని తరించడం జరుగుతోంది. ఈరోజు స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట, అట్లాగే స్వామివారికి ఆ యొక్క కళాన్యాసము, తర్వాత స్వామివారికి మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం, తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి నిర్వహించుకోవడం జరిగింది. సనాతనం నుంచి ఇక్కడ ఎల్లమ్మ దేవాలయంలో ప్రతిష్ట గావించబడినటువంటి మల్లికార్జున స్వామికి ప్రత్యేకంగా వీళ్ళు ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మేము అర్చక పురోహితాదులందరం కలిసి 3 రోజుల పాటు యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహణ చేయడం జరిగింది. ఆ మల్లికార్జున స్వామి కృప ఈ సనుగుల గ్రామ ప్రజలకు మరియు మల్లన్న భక్తులందరికీ ఉండి ఆ స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో ఉండేటువంటి పాడి పశువులు పంటలు అన్నీ కూడా సమృద్ధిగా పండి స్వామి అనుగ్రహంతో తరించాలని కోరుకుంటూ మల్లికార్జున భగవానికి జై. ఈనాటి రోజున మల్లికార్జున స్వామి కొత్తగా గుడి నిర్మించి గౌడ కులస్తులు అందరూ కలిసి గ్రామ ప్రజలు ఇంకా వేరే గ్రామం నుంచి సుతా చాలా దానికి మల్లన్న భక్తులు చందాలతో దాన్ని నిర్మించబడింది. ఇదంతా పాడి పంట రైతులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని నమస్కరిస్తున్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.